నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్ అనమాట. సో ఇవాళ వీడియోకి వస్తా కదా, నోకియా 5.3 స్పెక్స్ రివ్యూ చేస్తున్న వీడియో 5 minutes లోపట్నే ఉంటుంది. మీరు ఎక్కువ టైం కూడా స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు, షార్ట్ వీడియోనే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కలర్ చూసుకుంటే 3 కలర్ వేరియంట్స్ వస్తుంది. సయాన్, శాండ్ అండ్ చార్కోల్ అన్నమాట. 3 కలర్ వేరియంట్స్. వెయిట్ వచ్చేసేమో 180 grams ఉందన్నమాట. తర్వాత ఆపరేటింగ్ సిస్టమ్ చూసుకుంటే మనకి ఆండ్రాయిడ్ 10 వస్తుంది. ఇది స్టాక్ కి ఇది కొంచెం చాలా దగ్గరగా ఉంటుంది. నెక్స్ట్ ర్యామ్ చూసుకుంటేనేమో 3 GB ర్యామ్, 4 GB ర్యామ్ అండ్ 6 GB ర్యామ్ 3 వేరియంట్స్ వస్తుంది. అండ్ 64 GB స్టోరేజ్తో పాటు వస్తుంది. మీరు మైక్రో ఎస్డి కార్డు పెట్టుకొని కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత ప్రాసెసర్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 665 ప్రాసెసర్తో పాటు వస్తుంది అనమాట. డ్యూయల్ సిమ్ సపోర్ట్ ఉంది అండ్ నానో సిమ్ అండ్ ఆబ్వియస్గా అందరికి తెలిసిందే. యూఎస్బి టైప్ సి కేబుల్ అనమాట. అండ్ సెన్సార్ చూసుకుంటే మనకి అంబియంట్ సెన్సార్, లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, యాక్సిలరోమీటర్ సెన్సార్ అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ వస్తుంది. స్పెసిఫిక్గా గూగుల్ అసిస్టెంట్ బటన్ ఏదైతే ఉందో అది కూడా వస్తుంది అనమాట. నెక్స్ట్ కెమెరా చూసుకుంటే మనకి క్వాడ్ కెమెరా సెటప్ వస్తుంది అన్నమాట. 4 కెమెరాలు వస్తున్నాయి. మెయిన్ కెమెరా వచ్చేసి 13 MP మెయిన్ కెమెరా వస్తుంది. 1.8 అపర్చర్తో పాటు 2 MP కెమెరా వస్తుంది డెప్త్ సెన్సార్కి. 5 MP వచ్చేసి అల్ట్రావైడ్ కెమెరా. తర్వాత 2 MP ఏమో మ్యాక్రో కెమెరా విత్ ఎల్ఈడి ఫ్లాష్ అన్నమాట. ఇక్కడ డిజైన్ చూసుకుంటే మాత్రం సర్కిల్ డిజైన్ ఇస్తారు, మధ్యలో ఎల్ఈడి ఫ్లాష్ ఇస్తారు అన్నమాట. బాగానే ఉంది. దాని కింద మీకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ వస్తుంది. తర్వాత సెల్ఫీ కెమెరా చూసుకుంటే 8 MP సెల్ఫీ కెమెరా వస్తుంది. 2.0 అపర్చర్తో పాటు వస్తుంది. బాగానే ఉంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు షార్ట్అవుట్ చేస్తున్నా. షార్ట్అవుట్ ఏంటంటే ప్రైమరీ ఎఫెక్ట్స్ వాళ్ళ గురించి అనమాట. సో ప్రైమరీ ఎఫెక్ట్స్ వల్ల మీకు మల్టీమీడియాకి సంబంధించిన కోర్సెస్ ఏవైతే 3D యానిమేషన్, గ్రాఫిక్ డిజైనింగ్ అండ్ మోడలింగ్ సంబంధించిన కోర్స్ ఏవైతే వాళ్ళు మీకు 2000 రూపీస్ లోపల మీకు ప్రొవైడ్ చేస్తారు. అడిషనల్ ఇన్ఫర్మేషన్ కోసం డిస్క్రిప్షన్లో వాళ్ళ వాట్సాప్ నెంబర్ ఇచ్చేసిన వాళ్ళకి మెసేజ్ కానీ కాల్ కానీ చేసి అడిషనల్ ఇన్ఫర్మేషన్ కనుక్కోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి నాదే అనమాట. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని తర్వాత లేటెస్ట్ టెక్ అప్డేట్స్, రివ్యూస్ అండ్ ఎక్స్ప్రెషన్ వీడియోస్ కోసం. సో నెక్స్ట్ బ్యాటరీ చూసుకుందాం. సో బ్యాటరీకి వస్తే కదా 4000 mAh బ్యాటరీ వస్తుంది. 5 hours 2 amp ఛార్జ్తో పాటు వస్తుంది అనమాట. నెక్స్ట్ డిస్ప్లే చూసుకుంటే మనకి 6.55 inches హెచ్డి ప్లస్ డిస్ప్లే వస్తుంది. స్క్రీన్ టు బాడీ రేషియో చూసుకుంటే 20:9 స్క్రీన్ టు బాడీ రేషియో వస్తుంది అనమాట. వీళ్ళు స్టిల్ ఇంకా మంచి పని చేసే 3.5 mm హెడ్ ఫోన్ జాక్ అయితే అది కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ 2 మైక్రోఫోన్స్ కూడా ఇస్తారు అన్నమాట, బెటర్ ఆడియో కోసం. కనెక్టివిటీ గురించి చూసుకుంటే మీకు ఆబ్వియస్గా 4G వస్తుంది, ఎల్టీడీ కూడా వస్తుంది. అండ్ వైఫై చూసుకుంటేనేమో సింగిల్ బ్యాండ్ వైఫై వస్తుంది. ఇక్కడ కొంచెం డ్యూయల్ బ్యాండ్ ఇచ్చేది ఉండే, కానీ సింగిల్ ఇచ్చారు. అండ్ బ్లూటూత్ చూసుకుంటే బ్లూటూత్ 4.2 ఉందన్నమాట, బాగానే ఉంది. అండ్ జీపీఎస్ చూసుకుంటేనేమో జీపీఎస్ జీపీఎస్ వస్తుంది. ఎన్ఎఫ్ఎస్ దీనిలో ఉందన్నమాట. ఎన్ఎఫ్ఎస్ కూడా ఉంది ఫోన్కి. మీరు ట్రాన్సాక్షన్స్ ఏమైనా ఉన్నా సరే, లేకపోతే ఏమైనా లాక్ కానీ కనెక్టివిటీ కోసం ఎన్ఎఫ్ఎస్ అనేది యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఒకవేళ ఫోన్ పర్చేస్ చేస్తే మీకు ఏం వస్తుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నోకియా 5.3 డివైస్ వస్తుంది. క్విక్ స్టార్టర్ గైడ్, డాక్యుమెంట్స్, చార్జర్, హెడ్సెట్ కూడా ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు. అండ్ జెల్లీ కేస్ ఏదైతే ఉందో అది ప్రొవైడ్, అంటే పౌచ్ ఇస్తారు. టైప్ సి కేబుల్ అన్నమాట, ఛార్జింగ్, డేటా ట్రాన్స్ఫర్కి. సిమ్ ఇజెక్టర్ టూల్ కూడా ఇస్తారు అన్నమాట. సో ఇది మంచి విషయమే, మంచి అని ఇస్తారు అన్నమాట. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నా వర్డిక్ట్ చెప్తా. సో నా వర్డిక్ట్ ఏంటంటే, ఫోన్ బాగానే ఉంది, ప్లస్ నోకియా బ్రాండ్ వాల్యూ ఉంది. సో వాళ్ళకి కొంచెం బిల్డ్ క్వాలిటీ కూడా బాగానే ఉంటుంది. కానీ ఏంటంటే వీళ్ళ ప్రైజెస్ కొంచెం ఎక్కువనే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే 4GB వేరియంట్ చూసుకుంటే మీకు 14,000 ఉంది. అండ్ 6GB ర్యామ్ వేరియంట్ చూసుకుంటేనేమో మీకు దగ్గర 16,000 మధ్యలో ఉందన్నమాట. సో ఇలాంటి సేమ్ ఇదే స్పెక్స్తోనా మీకు షామీలో కూడా ఉంది, సామ్సంగ్ ఉంది, అండ్ ఆల్సో రియల్మీలో కూడా దీనికి కాంపిటీషన్గా మీకు 10,000, 12,000, 13,000 కూడా మంచి ఫోన్స్ ఉన్నాయి. సో ఇది కొనుక్కోవద్దా అంటే అది మంచి ఫోనే. సాఫ్ట్వేర్ అండ్ సెక్యూరిటీ పరంగా, ఆపరేటింగ్ సిస్టమ్ పరంగా చూసుకుంటే ఇది బెస్ట్ ఫోన్ అనమాట. ఎందుకంటే వాళ్ళ సైట్లోనే మెన్షన్ చేసిరన్నమాట, వీళ్ళు ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ ఇస్తారు, కానీ ఆ సాఫ్ట్వేర్ అప్డేట్ ఏదైతుందో ఓఎస్ అప్డేట్ వాళ్ళకి 2 years దాకా కూడా ఓఎస్ అప్డేట్ ఇస్తారనేసి వాళ్ళైతే వాళ్ళ వెబ్సైట్లో కూడా మెన్షన్ చేసారన్నమాట. సో దానివల్ల ఏమైతే అంటే ఇట్లా మీరు లెవెల్ 12 దాకా కూడా 13 దాకా కూడా మీరు అప్గ్రేడేషన్ అయితే ఛాన్సెస్ ఉంటాయి. సో మనకి ప్రైస్ చూసుకుంటే మనకి ఓఎస్ 2-3 thousand బెనిఫిట్ అవుతుంది అనమాట. ఆపరేటింగ్ సిస్టమ్ అప్గ్రేడ్స్ వస్తున్నాయి.
సో అదొకటి పెట్టుకోవాలి. అండ్ తర్వాత వచ్చేసి ఏంటంటే డిస్ప్లే వచ్చేసి 720p డిస్ప్లే అనమాట, 1080p కాదు. అండ్ చార్జర్ అనేది స్లో చార్జర్ అనమాట. మీకు కంపల్సరీ 2.5 అవర్స్ అయితే కంపల్సరీ ఛార్జింగ్ పెట్టాలి. ఇప్పుడున్న లేటెస్ట్ ఫోన్లు ఏంటంటే క్విక్ ఛార్జింగ్ సపోర్ట్స్ ఉన్నాయి. మ్యాక్సిమం అనేది కూడా 10 వాట్స్, 15 వాట్స్, 18 వాట్స్, 20 వాట్స్ అన్నట్టు ఉంది కదా. సో దీనికి బేసిక్ ఛార్జర్ వస్తుంది. ఛార్జర్ అదొక ప్రాబ్లము ఛార్జింగ్ చేసేటప్పుడు. కానీ మిగతా అవన్నీ కూడా ఫోన్లో బాగానే ఉన్నాయి. ఆబ్వియస్ అందరికి తెలిసిందే నోకియా ఫోన్స్లో పిక్చర్స్ కూడా బాగానే వస్తాయని. సో అది నా వర్డిక్ట్ అనమాట ఫ్రెండ్స్. మీరేమనుకుంటారు? ఏమైనా ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేరు, వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారంటే ఇట్లా సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. లేటెస్ట్ టెక్ అప్డేట్స్, రివ్యూస్ అండ్ ఎక్స్ప్రెషన్ వీడియోస్ కోసం కూడా నెక్స్ట్ వీడియోలా కలుసుకుందాం.